హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ని మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, మంచి కలర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మామూలు కారం 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, జాపత్రి చిన్నది 1, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటాలోని నీరంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం కడిగిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు అరకట్ట కొత్తిమీర, పుదీనా తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఇలా ఎగిరిపోతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఈ రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత టమాటా రైస్ ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.